జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేస్తూ స్త్రీ శక్తి పథకం ద్వారా 33% రిజర్వేషన్ కు ఆమోదం తెలపడంపై గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని నవ్వులూరులో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా టిట్కో గృహ సముదాయంలో శనివారం డ్వాక్రా సంఘాల మహిళలు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు జిల్లా అంగన్వాడీ కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డం సామ్రాజ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఆపై స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరిపారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి చరిత్రలో ఎవ్వరూ మరవలేని విధంగా మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించారని, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుండి ఆయన బాటలోనే మహిళలు ఆర్థికంగా బలపడేందుకు డ్వాక్రా గ్రూపులు ప్రవేశపెట్టారని చెప్పారు। ఆస్తి హక్కులో సమాన హక్కు ఇచ్చి ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదే మహిళలకు డ్వాక్రా గ్రూపుల్లో పెద్దపీట వేసి వాళ్ళు ఆర్థిక స్వావలంబనగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మహిళలు అండదండగా ఉంటూ మహిళా శక్తే ఒక ఉద్యమ శక్తి లాగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఆశ్రయంగా మహిళలంతా కూడా అండదండగా ఉండటం ఎంతో గొప్ప విషయం। ఈ రోజు 2026 మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో జరిగినటువంటి మహానాడులో మన ప్రీతమ నాయకులు మంగళగిరి ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రివర్యులుగా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజు మహానాడులో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరిలో అనేక రకాలుగా కూడా 7 సంవత్సరాల నుంచి మహిళలకు పెద్దపీట వేసి కుటుంబీషల ద్వారా కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళలను ముందు పెట్టినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది। ఈ రోజు అదే విధంగా మహానాడులో కూడా పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు మహిళలకు 33% రిజర్వేషన్ కి సపోర్ట్ చేయమంటే మన తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసినటువంటి విషయం మీకు తెలియపరుస్తున్నాను। అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు 33% కి రిజర్వేషన్ ని పాస్ చేయకపోయినా కూడా ఈ రోజు మహానాడులో నేను మహిళలకు అండగా ఉంటాను అని లోకేష్ గారు తీర్మానం ప్రవేశపెడితే దానికి సంతోషంగా ఈ రోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదిస్తున్నారు। ఇది మహానాడులో ఆమోదించి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ లో కానివ్వండి ఏ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా మహిళలకు 33% ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం తరపున టీడీపీ ప్రభుత్వం తరపున మేము ప్రవేశపెట్టి మహిళలకి సముచిత న్యాయం కల్పిస్తామన్న లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము మహిళా లోకం అంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిర్ణయాన్ని చారిత్రక నిర్ణయంగా ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తాత తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ కొడుకుగా ఈ రోజు లోకేష్ గారు చిరస్థాయిగా మహిళల గుండెల్లో నిలిచిపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాను। జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం। ఏదైతే మహానాడు పండుగ జరిగిన సందర్భంలో ఆ సందర్భంలో భాగంగా మహిళలకు ప్రత్యేక స్థానం ఇస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు మాట చెప్పడం జరిగింది। ఆ మాట ప్రకారం 33% రిజర్వేషన్ తీర్మానం చేయడం జరిగింది। ఆ తీర్మానంలో భాగంగా మహిళలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఇక్కడ మన ఎర్రబాలెంలో నవలూరు గ్రామంలో ఈ ఏర్పాట్లు చేసుకున్నారు। ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మా మహిళలకు ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ప్రతి మహిళ వచ్చి సంతోషంగా గౌరవంగా ఆయన్ని గుర్తు చేసుకొని లోకేష్ గారు మా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించినందుకు, అదేవిధంగా 33% రిజర్వేషన్ ఆమోదపరిచిన తీర్మానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఇక్కడికి అందరూ విచ్చేశారు। వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు।